తిమోతికి చెబుతున్నాడు, నాలాగా నీవు కూడా పని చేయవయ్యా బాబు అని చెబుతున్నాడు. నా కుమారుడైన తిమోతి, నాలాగా నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా కూడా ఒక్క ముక్కలో చెప్పేశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో 2వ తిమోతి 4:2 సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఆ ఒక్క షార్ట్ సెంటెన్స్లో ఈ అనుభవాలు నేను చెప్పినవన్నీ కలిపి చెప్పేశాడు. ఏం ప్రయాసపడాలి నా ఆత్మీయ తండ్రి చెప్పండి? ఏం ప్రయాసపడాలి అంటే సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. వాక్య సేవ, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య. అది ఏం సార్ టైం ఏళ్లపాల ఏం లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వాక్యమైనా చెప్పడం అని అంటే మరి చేయాలండి. మరి సమయం ఉండగానే చేయాలి. జరగవలసిన పని విస్తారంగా ఉంది అని పని మీద దృష్టి పెట్టాడు పౌలు. అలాగే నడుచుకోమని తిమోతికి కూడా నేర్పించాడు పౌలు. మనందరికీ కూడా ఇవాళ పౌలు అదే పని, అదే ఉపదేశం, అదే హెచ్చరిక, అదే ఉపదేశం చేస్తున్నాడు.